హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ క్రియేటర్స్. ఈరోజు జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీ అందరికీ తెలుసు. కానీ మా ఇంట్లో మేమెలా ప్రిపేర్ చేస్తున్నామో ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఒక లీటర్ పాలు, జున్ను పాలైతే తీసుకోవడం జరిగింది. అందులోకి ఒక అర కేజీ పంచదార వరకు తీసుకున్నాము. ఇక్కడ పంచదార అన్నది మీ ఇష్టమండి. కొంతమంది లైట్‌గా వేసుకుంటారు. కొంతమందయితే మీడియంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఇంకా స్వీట్ కావాలని ఏసుకుంటారు. మేమైతే ఒక అర కేజీకి కొంచెం తక్కువగాని అర కేజీ వరకు వేసుకున్నామండి ఇంచుమించు. అలాగే ఈ దీంతో పాటు సొంఠి, మిరియాలు, అలాగే యాలకులు ఈ 3 కలిపి దోరగా వేయించుకొని, మనకి చిన్న రోలు ఉంటది కదండీ! దంచుకునేది రాయి. అందులో బాగా దంచుకుంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోయింది. ఇంక మిక్సీ పని లేకుండా ఇలా రాయితో కొట్టేసరికి పౌడర్ అయిపోయింది. ఆ పౌడర్‌ని కలిపి ఇలా చక్కగా పంచదార బాగా కరిగే వరకు తిప్పాలండి. పాల్లో బాగా మిక్స్ చేయాలి. ఈ పౌడర్‌తో పాటు బాగా మిక్స్ చేసి ఇలా కుక్కర్‌లో ఈజీగా అయిపోతుంది. కుక్కర్‌లో అడుగున నీళ్ళు వేసి ఇలా పైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని దాదాపు ఒక 7, 8 విజిల్లు అంటే మన విజిల్స్ మనకు తెలుస్తూ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి ఆహ్, మా మా ఫ్యామిలీలోనే ఒక్కొక్కరు కొంతమందికి 4 విజిల్స్‌లో అయిపోతది. కొంతమందికి 5 మాకైతే 6, 7 విజిల్స్ వరకు పడతదండి. సో, ఇలా విజిల్స్ యేసుకొని ఆపేసిన తర్వాత ఒక పావుగంట చల్లారిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసేసరికి చాలా చక్కగా వచ్చిందండి. చాలా గట్టిగా. చాలా బా వచ్చింది. ఇది రెండో రోజు పాలనమాట. ఫస్ట్ రోజుయి మురిపాలంటాము. రెండో రోజుదైతే కొంచెం పలచగా వస్తది. ఫస్ట్ రోజు పాలకి డబుల్ వెయ్యాలి. 1 లీటర్ అంటే 2 లీటర్ల వరకు వేరే పాలు వేసుకుంటాం. ఇలా రెండో రోజు పాలకైతే ఎంతైతే తీసుకున్నామో దానికి చాలా తక్కువేసుకోవాలి. లేదంటే హార్డ్‌గా రాదనమాట. ముక్కలుగా వస్తది. కొంచెం లూజ్‌గా వస్తది. సో, జెల్లీ టైప్‌లాగా వస్తది జున్ను. సో, మేము ఏం చేసామంటే ఆ పాల్లోనే చాలా తక్కువ క్వాంటిటీ కొన్ని మాత్రమే వేసాం. కలగాలని అంటే కలిసి కలిపో కలిసి ఉండాలని అంటే ఆ పాలు కలుపుకోవాలని చెప్పేసి కలుపుకున్నాము. ఇలా కలుపుకొని చేసేసరికి ఇలా చక్కగా వచ్చిందండి. అలా కట్ చేసి చూసేసరికి చాలా గట్టిగా వచ్చిందనమాట పీసు. ఇలా జున్ను చాలా మందికి గట్టిగా తినడం ఇష్టం ఉంటది. కొంతమందికి లూజ్‌గా కూడా తినడం ఇష్టం ఉంటది. మాకైతే ఈ పీస్ అన్నది ఇలా కేక్‌లాగా ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టం. సో, చాలా బాగొచ్చింది జున్ను. ఆహ్, అలాగే సొంఠి, మిరియాలు కూడా ఆరోగ్యానికి మంచిది. అంటే జున్ను పాలు కొంచెం ఇది చేస్తాయి అంటారు కదా! దానికి ఈ సొంఠి, మిరియాలు వేయడం వల్ల జీర్ణం కూడా బాగా అవుతదని చెప్తారు. సొంఠంటే ఏంటో కాదండి. అల్లమే. అల్లమునే సొంఠంటారు. థాంక్ యూ ఫర్